వికారాబాద్ జిల్లా పరిగిలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ధర్నా నిర్వహించారు. 3 నెలలుగా నిలిచిపోయిన వేతనాలు ఇవ్వాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలంటూ నిరసన తెలిపారు. నెలకు 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ స్థాయిలో తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆశా వర్కర్లు. ఆశా వర్కర్లంతా తరలిపోతే ఆశా వర్కర్లను కనీసం మహిళలుగా కూడా చూడకుండా ఎక్కడో అక్కడ అరెస్ట్ చేయడము జరిగింది. కనీసం మా సమస్యలు చెప్పుకొని ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి మేము పోతే కనీసం ఆ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర కూడా రాని పరిస్థితి ఉంది. అందుకు గాను నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హైవేల పైన రాస్తారోకాలు చేపట్టడం జరిగింది. ఈ రోజు నీకు అన్ని సర్వేలు చేయాలి, లెప్రసీ సర్వే చేయాలి, ఫీవర్ సర్వే చేయాలి, ఎలక్షన్ డ్యూటీలు చేయాలి, ఎన్సీడీ సర్వే చేయాలి. మరి ఆశాలకు జీతాలు పెంచకుండా గతం ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము టెంట్ల కింద కూర్చుంటే ఈ ప్రభుత్వం మా ఎమ్మెల్యేలు ఇదే పరి ఎమ్మెల్యే టిఆర్ఎస్ రామ్మోహన్ రెడ్డి వచ్చి మీరేమో చెప్తున్నారమ్మా, మీరు చేస్తున్న పోరాటము న్యాయమైన పోరాటము, ఒక్క డిమాండ్ కు 1000 రూపాయలు అడుగుతున్నారమ్మా. ఒక్క డిమాండ్ కు 1000 రూపాయలు అడుగుతారు న్యాయమైన డిమాండ్. మేము మాకు ఓట్లు వేపించి మేము గెలిస్తే మేనిఫెస్టోలో 18,000 పెడతామని 18వ పేజీ